సో ఈ మంత్ ఏదైతే ఫస్ట్ పేపర్ కంప్లీట్ చేయాలనుకోవడం మనం టార్గెట్ పెట్టుకున్నారో, టార్గెట్ మీకు ఇచ్చాను టైం టేబుల్, దానికి ఎగ్జామ్స్ టైం టేబుల్ అడుగుతున్నారు. మీరు కన్ఫ్యూజ్ పడుతున్నారు ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటుందని. అది ఈరోజు ఇస్తానమ్మా ఎగ్జామ్స్ టైం టేబుల్. ఏది ఏపీ హిస్టరీకి, పాలిటీకి. గుర్తుపెట్టుకోండి, ఏం జరిగినా ఈ మంత్ ఫస్ట్ పేపర్ అయిపోగొట్టేసేయండి మీరు. నెక్స్ట్ మంత్ షెడ్యూల్ ఇస్తాను నేను, ఓకేనా. అలాగే మీరు పాలిటీకి 75కు 75 రావాలని చెప్పేసి గ్రంథాలు చదువుతున్నారు. ముందు నేను ఇచ్చిన బుక్ చదవండి మా. నేను అంత క్లియర్గా 100 పేపర్లు రాయించాను కదా, 100 పేపర్లలో రాయించాను. అది చదవండి, ఫస్ట్ అది చదవండి ముందు. కనీసం 65 to 70 మధ్యలోనే తగులుతాయి, ఓకేనా. సో ఈ పాలిటీ నేను ఏదైతే మీకు ఇచ్చానో అది A4 సైజులో కాకుండా ఒక రవ్వ పెద్ద పేపర్లలో తీసుకోండి. కొద్దిగా బిగ్ సైజ్ పేపర్లలో, అంటే లెక్చర్ కానీ లేకుంటే A3లో కానీ పేపర్లలో ప్రింట్అవుట్ తీసుకోండి. పోతే పోయింది ఒక 100 రూపాయలు. మళ్ళీ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే కనుక, రేపు 8 గంటలకు ఎగ్జామ్ ఉంటుంది సీనియర్లకు. రేపు ఈవినింగ్ 8 గంటలకు ఎగ్జామ్ ఉంటుంది. దయచేసి రాయండి మా. మీరు రాస్తే కదా నాకు తెలిసేది మీరు చదువుతున్నారా లేదా అని. రాస్తారు కొంతమంది, ఎన్ని వచ్చినాయి అనేది మార్క్స్ చెప్పరు. మార్క్స్ చెప్పేదానికి మీకు 1 రాని 0 రాని, కానీ యాజ్ పర్ నామ్ చెప్పాల్సిందే కదా, తప్పదు కదా, ఓకేనా. రేపు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. ఇంకొకటి, చదివేటప్పుడు పాలిటీని కన్ఫ్యూజ్ పడద్దు. మీకు ఏమని ఆర్టికల్స్ మీకు ఒకటి గోడ మీద కానీ, ఇప్పుడు చార్ట్స్ వస్తున్నాయి బయట అమ్ముతున్నారు, నేను చూశాను. అవి మీరు స్టిక్ చేసి గోడ మీద డైలీ ఇట్లా పోయేటప్పుడు ఒకసారి ఏది రాష్ట్రపతికి ఏది, గవర్నర్కి ఏది, అలాగే మంత్రిమండలికి ఏ సెక్షన్, ఆ సెక్షన్ ఆర్టికల్స్ చూసుకోండి అంతే. దాని మీద అదే పనిగా కూర్చొని చదవాల్సిన అవసరం లేదు. అలాగే షెడ్యూల్స్, అలాగే కేసెస్. నేను మీకు ఎలాగో కేసెస్ సపరేట్ రాసిచ్చాను కాబట్టి దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అలాగే ఇంపార్టెంట్ ఏంటంటే కనుక, పాలిటీలో 5 సెక్షన్స్ ఉన్నాయి కదమ్మా. 5 సెక్షన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క దాంట్లో 5 సెక్షన్స్ ఉన్నాయిలేండి, చెప్తున్నాను. ఇందులో సెక్షన్ 1, 2 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో నుంచి ఎక్కువ బిట్లు తగిలేదానికి అవకాశం ఉంటుంది, ఓకేనా. సెక్షన్ 3, 4 అలా అని చెప్పేసి వదలద్దు, ఏది వదలద్దు. సెక్షన్స్ 3, 4, 5 కొద్దిగా ఈజీ, సిలబస్ తక్కువ, అంతే కదా. కొద్దిగా ఈజీ కూడా, సిలబస్ తక్కువ, స్కోర్ ఎక్కువ గెయిన్ చేయొచ్చు. కానీ ఎక్కడ పోతుందంటే కనుక మీకు ఇక్కడ పోతుంది, ఓకేనా. ఫస్ట్ అండ్ సెకండ్ సెక్షన్లలో మీరు దెబ్బతింటారు. కాబట్టి అందుకే నేను గ్రంథాలు చదవద్దు. పాలిటీ అనేది చాలా సింపుల్ సబ్జెక్టు, మీరు అర్థం చేసుకోవాల్సిందే తప్పనిచ్చి దాన్ని కష్టపడి చదవద్దు. గ్రంథాలు చదవద్దు, కష్టపడి చదవద్దు. 2 చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. గ్రంథాలు చదవద్దు, కష్టపడి చదవద్దు. అలాగే ఈ ఒక మంత్లో ఒక పేపర్ అయిపోతుంది సార్ అంటే, నేను ఇచ్చిన సిలబస్ ప్రకారం, నేను ఇచ్చిన మెటీరియల్ ప్రకారం ఈజీగా అయిపోతుంది. మీకు ఆల్రెడీ నేను ఏపీ హిస్టరీ ఒకటి చూపించాను, కానీ పాలిటీ చూపించలేదు. ఎన్ని తగిలినా బిట్లు నేను చూపించింది సరిపోయినది, నాకు అంత టైం లేక చూపించలేదు. సో కాబట్టి ఫస్ట్ నేను ఇచ్చిన మెటీరియల్ చదివి, మిగతా అది మీరు ఏమైనా చదువుకుంటే నాకు సంబంధం లేదు, ఓకేనా. అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కనుక, మీరు చదివేటప్పుడు ఒక ఇంట్రెస్ట్గా ఒక నావల్ లెక్కన చదవండి. అంతేగాని అది ఏదో ఇదొక చదవాలి కదా, బలవంతంగా చదవాలి కదా అనే ఉద్దేశంతో చదవద్దు. భారత రాజ్యాంగం చాలా సింపుల్. కాకపోతే కనుక మీరేం చేస్తారంటే కనుక గ్రంథాలు చదవడం వల్ల రేపు ఎగ్జామ్ పోయిన తర్వాత తెలిసిన క్వశ్చనే వస్తుంది. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉందనుకుందాం, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఒక క్వశ్చన్ ఉందనుకుందాం, ABCD. మీ బ్రెయిన్ ఫస్ట్ ఏ అని చెప్తుంది. మీరేం చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ రివ్యూకి వచ్చినప్పుడు చూసేటప్పుడు ఏ కాదు కదా, బిఏమో అని చెప్పి బీకి టిక్ కొడతారు. బయటకు వచ్చినా కదా ఆన్సర్ ఏమవుతుంది, ఏ అవుతుంది. సో కాబట్టి మీ బ్రెయిన్ మీకు కరెక్ట్గా అని చెప్తుంది, మీరు రాంగ్ చేస్తున్నారు అంతే, ఇంకేమీ లేదు, అంతకుమించి ఇంకా ఏమీ లేదు. సో కాబట్టి మీకు నేను టైం టేబుల్
ఈరోజు మధ్యాహ్నం పంపిస్తాను. ఎగ్జామ్స్ ఎప్పుడు అనేది ఏ కథ అనేది దాని ప్రకారము ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్తున్నాను చూడండి, ఈ మంత్ ఫస్ట్ పేపరు మీరు అయిపోగొట్టాలా, అంతేగా. దట్ ఈస్ ద టార్గెట్. మీరు ఎట్ట తిరిగి సిలబస్ మీరు ఊరికి చదువుతారా, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎగ్జామ్స్ పెడతారు కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది తప్పదు. నేను ఎగ్జామ్స్ పెడతాను కాబట్టి మీరు చదువుతారు, చదివినేది గుర్తుపెట్టుకోవాల్సిందే. కాబట్టి దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను, జీవితంలో ఒకసారి ఏదైనా మిస్ అయిందంటే తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం. డబ్బు సంపాదించుకోవచ్చు, ఏదైనా సంపాదించుకోవచ్చు. మళ్ళీ ఇలాంటి అవకాశాన్ని, ఇలాంటి బంగారు అవకాశాన్ని నేను ఎందుకు వీడియో చేస్తానంటే రెగ్యులర్గా వీడియో చేసేవాడిని కాదు, మామూలుగా క్లాసెస్ చెప్పేవాడిని. ఈ క్లాసెస్ నేను చెప్తాను, అది వేరే విషయం. ఒక వారం అనుకుంటే ఇంకా మోడర్నిస్ట్ అయిపోతుంది. ఆల్రెడీ అయిపోయింది కూడా, రికార్డింగ్ కూడా చేసి పెట్టాను, అప్లోడింగ్ కూడా పెండింగ్ ఉంది. మీరేం చేస్తారంటే ఈ లోపల ఈ ఫస్ట్ పేపర్ ఒకటి క్లియర్ చేసుకోండి. నా ఏపీ హిస్టరీ మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక నా వీడియోస్ ఉన్నాయి, కిందికి వెళ్ళాలంటే నా వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ మీరు జాగ్రత్తగా వినండి. దానికి ఏదో సబ్స్క్రిప్షన్ ఏదో ఉంది, 200 ఎంతో ఉంది. ఆ అమౌంట్ కట్టేసి మీరు కావాలంటే యాక్చువల్లీ నేను ఫ్రీగానే పెట్టాను, కొంతమంది మహానుభావుల వల్ల దాన్ని లాక్ చేయాల్సి వస్తుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను కాదన్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కనుక నా క్లాసెస్ ఉన్నాయి, యూట్యూబ్లో ఉన్నాయి, చూసుకోండి. ఎక్సలెంట్గా చెప్పాను. అలాగే మీకు క్లాస్ నోట్స్, ఏపీ హిస్టరీ క్లాస్ నోట్స్ ఆల్రెడీ రెడీ అయిపోయిందమ్మా. క్లాస్ నోట్స్ నేను చెప్పేది మీకు మనం చూపించాను కదా, అది అయిపోయింది. కాకపోతే అది ఇప్పుడే ఇస్తాను, ఎందుకంటే కనుక ముందు చదవాలి. ఈ 2 ఇచ్చానంటే 2 పక్కన 2 చదువుతారు. ఏపీ హిస్టరీ క్లాస్ నోట్స్ కూడా ఇస్తాను. మిమ్మల్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎగ్జామ్ పోయే లోపల ఫస్ట్ పేపర్కు నాకు ఎటువంటి డౌట్ లేదు, 130+ పెడతాను అనే రేంజ్లో పంపిస్తాను. ఓకేనా? సో కాబట్టి ఫస్ట్ పేపర్ గురించి డిస్కస్ చేద్దాం. సెకండ్ పేపర్ గురించి నెక్స్ట్ మంత్ చూద్దాం. ఓకేనా? సో కాబట్టి యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారము, మీకు ఇచ్చిన ఈ షెడ్యూల్ ప్రకారము ఈరోజు భారత రాజ్యాంగము యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారము మీకు ఆల్రెడీ ఇది వచ్చేసి భారత రాజ్యాంగ స్వభావం అయిపోయింది, భారత రాజ్యాంగ అభివృద్ధి లక్షణాలు అయిపోయింది. ఈరోజు వచ్చేసి భారత రాజ్యాంగ రచన మీకు చాలా సింపుల్గా రాసిచ్చాను. శాతవాహనులు అనేది ఒకసారి ఏకంగా 18 బిట్లు వచ్చాయి. పోస్ట్ డిసైడింగ్ చేసేది సబ్జెక్టే కాదు, చాప్టర్ కూడా డిసైడ్ చేస్తుందని నిరూపించారు. ఒకసారి 18 బిట్లు శాతవాహనులు, దీన్ని బాగా చదవండి. ఈరోజు శాతవాహనుల పరిపాలనా విధానాల్లోంచి ఎన్ని బిట్లు వచ్చాయో తెలుసా లాస్ట్ టైము, జాగ్రత్తగా చూడండి. 2000 కిరణ్ కుమార్ గారి ప్రభుత్వంలో అనుకుంటాను 18 బిట్లు, ఏకంగా 18 బిట్లు వచ్చాయి. సో కాబట్టి ఈ శాతవాహనులు అనే దాన్ని బాగా గట్టిగా చదవండి, భారత రాజ్యాంగాన్ని చూసుకోండి. ఓకేనా? సో ఈ 130+ బిట్లు పెట్టారంటే కనుక మీరు ఈజీగా గెట్ ఆన్ కాగలరు. వాళ్ళు డేట్ చాలామంది ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అడుగుతున్నారండి. ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అనేది నేను కన్ఫర్మేషన్ నేను చెప్తాను కదా, ఫస్ట్ కానీ నేనే కదా చెప్పేది మీకు. నేను నోటిఫికేషన్ పడకముందు నుంచి చెప్తూనే ఉంటాను మీకు. నేను ఏ రోజు ఏముంటుంది, ప్రిలిమ్స్ ఎప్పుడు ఉంటుంది, రద్దు అవుతుందా కాదా, ప్రిలిమ్స్ పోస్ట్పోన్ అవుతుందా కాదా, మెయిన్స్ 1:100 రేషియోలో కూడా తీస్తారని కూడా చెప్పాను. మీకు అంత కరెక్ట్గా చెప్పేటప్పుడు మీరు మళ్ళీ డౌట్ ఎందుకు పెట్టుకుంటారు? నేను చెప్తాను కదా యూట్యూబ్లో చెప్తాను కదా. వీడియోలో చెప్పకుండా ఒకవేళ యూట్యూబ్లో కంటే ముందు గ్రూప్లలో పెడతాను కదా. ఓకేనా? సో కాబట్టి ఏ రోజుకు ఆ రోజు ఇచ్చిన సిలబస్ ఈ షెడ్యూల్ను మాత్రం మిస్ కావద్దు. ఎందుకంటే ఈ మంత్ 31 గ్రాండ్ టెస్ట్ పెడతాను. గ్రాండ్ టెస్ట్లో మీ స్టామినా, మీ యొక్క క్యాలిబరీ అర్థమైపోతుంది. ఓకేనా? ఎనీవేమ్మా, జాగ్రత్తగా చదవండి, డోంట్ వేస్ట్ యువర్ టైం. ఓకేమ్మా, థ్యాంక్ యూ.